వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యశ్రీ టెకీస్. సో ఈరోజు మన వీడియోలో సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అనే ప్రోగ్రామ్ని డిస్కస్ చేస్తున్నాము. సో ప్రీవియస్ వీడియోలో నేను హెలో వరల్డ్ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఇన్ డీటెయిల్డ్గా జావా అంటే ఏంటి, జావా కోడింగ్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, సో ఇన్ డీటెయిల్గా నేను చెప్పాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ సో టుడేస్ వీడియోలో మనం సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అనే ప్రోగ్రామ్ని మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ మూవ్ ఆన్ టు ది కోడ్. సో ఇది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ కోడ్. ఫస్ట్ ఇక్కడ ఏంటి, క్లాస్ సమ్ అనే క్లాస్ని మనం డిఫైన్ చేసుకున్నాం. అందులో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది మనం ఇచ్చుకున్నాం. ఓకేనా? సో దాని లోపల మనం కోడ్ని ఎంటర్ చేసుకున్నాం. ఓకే, సో ఈ కోడ్ ఏంటి, ఇది ఒక లాజిక్. సమ్ ఆఫ్ టూ నెంబర్స్కి లాజిక్ అనమాట. నార్మల్గా ఇప్పుడు మనం మ్యాథ్స్ చేయడం కోసం క్యాలిక్యులేటర్ని వాడతాం కదండి. సో 1+2 లేదా 1,00,000 + 2,00,000, సో ఇలా పెద్ద పెద్ద అమౌంట్స్ ఆర్ పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటే మనం ఏం చేస్తాం, క్యాలిక్యులేటర్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం కదండి. సో ఆ క్యాలిక్యులేటర్ బియాండ్లో ఎలా రన్ అవుతుంది, సో అక్కడ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కదండి ఉండేది. సో ఇప్పుడు మనం ద సింపుల్ వే ఆఫ్ ఎలా చేయాలి సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు 1 minute. సో 5 + 6 ఈజ్ 11 అని మనం చెప్తున్నాం. సో ఇది మనం యూజర్ ఇన్పుట్ అనుకోండి, యూజర్ ఇన్పుట్. ఓకే, ఇప్పుడు ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి మనం ట్రాన్స్లేట్ చేయాలి. అండ్ అది మన ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఆర్ డెస్క్టాప్ అది అర్థం చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తాము, ఇంట్ ఏ అనే వేరియబుల్లో 5 స్టోర్ చేస్తాం, ఇంట్ బి అనే వేరియబుల్లో 6 స్టోర్ చేస్తాం. ఫైనల్గా మనకు అవుట్పుట్ అనేది సిలో స్టోర్ అవ్వాలి. సో ఏ ప్లస్ బి చేస్తే మనకి అవుట్పుట్ 11 ఏదైతే ఉందో సిలో మనకి స్టోర్ అవుతుంది. ఓకే, సో ఈ 5, 6, 11 ఇవన్నీ మనకు అర్థమయ్యే విధంగా మనం రాసుకున్నాం. బట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో 5 అనేది బైనరీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, 6 అనేది కూడా బైనరీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో నార్మల్ బైనరీస్ అంటే 0s 1s అన్నమాట. సో ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా ట్రాన్స్లేట్ అయ్యి మనకు వచ్చే అవుట్పుట్ కూడా 11 అనేది 1011 సంథింగ్. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఈ విధంగా ట్రాన్స్లేట్ అయ్యి యూజర్ అవుట్పుట్లోకి వచ్చేపాటికి 11 అని మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం కోడ్ చూద్దాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 20, ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు ఫైనల్ రిజల్టే కదా మనకు ప్రింట్ అవ్వాల్సింది. సో దానికోసం సి అనే దాన్ని మనం ప్రింట్ చేసుకుంటున్నాం. ఇక్కడ పైథాన్లో అయితే కామా వాడతాం, జావాలో అయితే కంకాటినేషన్ వాడతాం. ఓకే, ఏదైనా సరే. ఇప్పుడు అడిషన్, యాడ్ 2 and 3 అంటే 2 and 3 అని మనం ఇవ్వకోకుండా ఏ బి అని ఇచ్చామనుకోండి. ఈ ఏ బిలో మనం తీసుకునే యూజర్ ఇన్పుట్ 5, 6 కావచ్చు, 2, 3 కావచ్చు, 4, 5 కావచ్చు, అలా అప్డేట్ అవుతూ ఉండాలి. దానికోసం మనం ఏం చేయాలి, ఏకి ముందర వెనుకల కంకాటినేషన్, బికి ముందర వెనుకల కంకాటినేషన్ ఇవ్వాలి. మిగతా అవి స్ట్రింగ్స్ కాబట్టి కొటేషన్స్లో పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం ఇచ్చుకుంటే మనకి కావాల్సిన వాల్యూస్ అనేవి ఇందులో ప్రింట్ అయిపోతాయి. సో అలాగా system.out.printlnలో సి అనేది మనకి ప్రింట్ అయ్యి అవుట్పుట్ ఏమొస్తుంది, సమ్ ఈజ్ 30 అనేసి వస్తుంది. సో ఈ ప్రోగ్రామింగ్ కోడ్ని మనం విఎస్ కోడ్లో రన్ చేసి చూద్దాం ఏ విధంగా మనకి రన్ అవుతుంది అనేది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ది విఎస్ కోడ్. ఓకే, సో 1 minute, I'll
2. సో ఇది మన VS కోడ్. ఓకే, ఆల్రెడీ నేను addition of 2 numbers value 30 అనేది వచ్చింది. we can take new one. ఓకే, సో ఇప్పుడు మనం ఫైల్ క్రియేట్ చేసుకుందాం. సమ్ అనే ఫైల్ క్రియేట్ చేద్దాం. సమ్ని డాట్, మనం జావా ప్రోగ్రామ్ కాబట్టి చేస్తున్నది, సో జావాలో మనం సేవ్ చేసుకుంటాం. ఇప్పుడు క్లాస్ నేమ్ కూడా సేమ్ ఫైల్ నేమ్తో సేవ్ చేసుకున్నదే మనం ఇచ్చేస్తాం. సో ఇందులో బ్రాకెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇది సింపుల్ ప్రోగ్రామ్ కాబట్టి బ్రాకెట్స్ అనేవి పర్టికులర్ వాటికి తీసుకుంటున్నాం. సో స్ట్రింగ్ ఆక్స్, మీరు స్ట్రింగ్ పక్కనైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఆర్గ్స్ పక్కనైనా పెట్టుకోవచ్చు. దెర్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్ దట్. సో int ఈజ్ ఈక్వల్ టు 10, int b ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ నాకు c అని తీసుకున్నాను కదా అక్కడ. సో a ప్లస్ b. సెమీకోలన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సెమీకోలన్స్ని మీరు చూసుకుంటా ఉండాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println, నేను ఏం చేస్తున్నాను, అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో కంకాటినేషన్ చేసుకోవాలి ప్లస్ c. ఇప్పుడు ఇది సేవ్ చేసి రన్ చేద్దాం. సో ఇప్పుడు రన్ చేసేటప్పుడు నేను టర్మినల్ వాడుతున్నాను. ఇందులో ఏంటి, నార్మల్గా జావా సి మనం సింటాక్స్ మనం రాసుకోవాలి. సో జావా సి క్లాస్ నేమ్ ఏంటి, సమ్ డాట్ జావా. ఓకే, ఇప్పటి వరకు ఇక్కడ సమ్ డాట్ జావా వరకే ఉంది. ఇప్పుడు చూడు, నేను ఇది కంపైలేషన్ చేసిన తర్వాత సమ్ డాట్ క్లాస్ అనేది వచ్చింది, అంటే బైట్ కోడ్లోకి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు నాకు ఎగ్జిక్యూట్ అయ్యి యూజర్ అవుట్పుట్గానే నాకు రిట్రైవ్ అవ్వాలి. సో ఎగ్జిక్యూషన్ చేస్తే నాకు యూజర్ అవుట్పుట్గా రిట్రైవ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇది నేను మీకు ప్లస్ ఏ ప్లస్ అని చూపించాను కదా, సో అది కూడా ఒకసారి చూద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println addition of semicolons plus a plus and plus b is okay. అలాగే కంకాటినేషన్ ఏం కావాలి, సి కావాలి, సెమీకోలన్. ఓకే, సేవ్ ఇట్. సో సేమ్ జావా సి సమ్ డాట్ జావా జావా సమ్ చిన్న స్పేసెస్ 10 and 20తో. సో ఇది సమ్ ఆఫ్ 2 numbers program. So if you like this video, please subscribe to my channel. And ఫర్దర్గా నేను కోడింగ్ ప్రోగ్రామ్స్ అన్నీను ఒక ప్లేలిస్ట్ లాగా పెడతాను. సో మీరు స్టెప్ బై స్టెప్ మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా వీలుంటుంది. సో ఇది మన టుడేస్ సెషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ like, share and subscribe to my channel Divyasri Techies. And thank you so much. ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఏమైనా అప్డేట్ చేయాలి అనుకున్నా సో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.